ఒక దేవుడు తలుచుకుంటే రాజును కూడా బెచ్చగానే చేయగలడు. అలాగే ఒక పేదవాడిని కూడా ధనవంతుడిగా చేయగలడు. కానీ ఆ దేవుడు ఒక్క చూపు పడితే జీవితం ఒక్క రాత్రిలోనే పూర్తిగా మారిపోతుందని కోట్ల మంది కూడా నమ్ముతున్నారు. ఆ దేవుడు మరెవరో కాదు. ఆయన పేరు శనీశ్వరుడు. ఎందుకు శనీశ్వరుడు అనగానే అందరూ కూడా భయపడతారు. అలాగే ఆయన నిజంగా మనకు శాపాలనేవి ఇస్తాడా? అలాగే మన కర్మలకు ఫలితం చూపించే దేవుడా? హిందూ పురాణాల్లో అత్యంత పవర్ఫుల్ అండ్ మిస్టీరియస్ దేవుళ్ళు ఒకరైన వారే ఈ శనీశ్వరుడు. శనీశ్వరుడు అనే పేరు వినగానే చాలా మందికైతే భయం వేస్తుంది. శని ప్రభావం ఒక మనిషి మీద పడితే ఆ మనిషి అష్ట కష్టాలు కూడా పడతారని కొన్ని పురాణాలు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. శనీశ్వరుడు నిజంగా ఒక చెడ్డవా లేకపోతే ఒక మనిషిని మార్చే గురువా అనే పూర్తి విషయం ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి వీడియో అంతవరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. కొన్ని పురాణాల ప్రకారం సూర్య భగవానుడికి ఛాయాదేవికి పుట్టిన కుమారుడే శనిదేవుడు. అలాగే శనీశ్వరుడు పుట్టడానికి ఛాయాదేవి చాలా అనేక రకాలైన తపస్సులు చేస్తుంది. ఆ తపస్సు వల్ల శనీశ్వరుడు అసాధారణమైన శక్తులతో జన్మించాడు. శనీశ్వరుడు నల్లగా ఉండడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఛాయాదేవి ఎంతో కాలంగా తపస్సు చేసింది. ఆ తపస్సు కారణంగా ఎంతో కాలం ఎండలో అలా ఉండిపోతూ ఉండేది. ఆ ఎండ నేరుగా తన గర్భంలో ఉన్న శనీశ్వరుడు మీద కూడా పడింది. అందుకే శనీశ్వరుడు పుట్టగానే నల్లగా పుట్టాడట. ఈ మాట మేము చెప్తుంది కాదు, కొన్ని పురాణాల్లో కూడా మెన్షన్ చేసి ఉంది. శనీశ్వరుడు పుట్టిన వెంటనే ఆయన చూపు నేరుగా సూర్యుడిపైన అయితే పడింది. అలాగే శనీశ్వరుడు పుట్టగానే సూర్యుడి యొక్క కాంతి కూడా ఒక్కసారిగా నెమ్మదిగా తగ్గిపోయిందట. ఆ క్షణం నుంచే దేవతలందరూ కూడా శనిదేవుని యొక్క శక్తులు చూసి భయపడ్డారట. శనిదేవుడి యొక్క చూపు ఎప్పుడూ కూడా మంచి చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది. మంచి చేసిన వారికి ఎప్పుడూ కూడా శనీశ్వరుడు గొప్ప ఫలితాలు ఇస్తాడు. అలాగే చెడు చేసిన వారికి జీవితాంతం కూడా కష్టాలే ఉంచుతాడు. ఒకరోజు ఒక ఊరిలో గర్వంతో ఉండే రాజు ఉండేవాడు. తనకంటే పవర్ఫుల్ ఇంకెవరూ లేరు అని కూడా అనుకునేవారు. ఇతని యొక్క గర్వం ఎలాగైనా అంచాలని శనీశ్వరుడు అనుకుంటాడు. కొన్ని రోజుల్లోనే ఆ రాజు తన రాజ్యాన్ని, సంపదని మొత్తం అన్నిటినీ కూడా కోల్పోయాడు. అంత గొప్ప రాజు కూడా చివరికి వీధిలో ఆహారం కోసం తిరగాల్సి వచ్చింది. శనిదేవుడి ప్రభావం ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే శనీశ్వరుడు కూడా అందరికీ శత్రువు కాదు. ఎవరైతే ఎక్కువగా గర్వంతో ఉంటారో వారికి అసలైన గురువు అని కూడా పురాణంలో మెన్షన్ చేస్తుంది. మనిషి చేసిన తప్పుకి ఆ తప్పు యొక్క ఫలితం చూపించడమే శని యొక్క పని. ఒకసారి శనీశ్వరుడు ఇలాగే హనుమాన్ దగ్గరికి వెళ్ళి నీపై కూడా నా ప్రభావం చూపిస్తాను అని అన్నాడట. అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా నవ్వాడట. అప్పుడు హనుమంతుడు తన తోకతో శనీశ్వరుని గట్టిగా చుట్టేశాడట. అప్పుడు హనుమంతుడు చేసిన పనికి శనీశ్వరుడు నొప్పితో భరించలేక క్షమించమని అడిగాడట. అప్పటి నుంచి హనుమంతుడిని పూజించే ప్రతి ఒక్కరికి వారిపై శని ప్రభావం తగ్గుతూ వస్తుందని కూడా పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నారు. శని గురించి ఎక్కువ మాటలు వినిపించే ఒకే ఒక పదం, అదే ఏలినాటి శని అందరూ కూడా అంటారు. ఈ ఏలినాటి శని సుమారుగా 7.5 సంవత్సరాలు అయితే ఉంటుందని కొన్ని జ్యోతిషాల్లో కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఏలినాటి శని ఉన్న మనిషిలో ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలాగే డబ్బు సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయని కొన్ని జ్యోతిషాల్లో కూడా చెప్తూ ఉన్నారు. కానీ చాలామంది జీవితంలో బిగ్గెస్ట్ సక్సెస్ కూడా శనీశ్వరుడు వల్లే వచ్చిందని కూడా అందరూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే శనీశ్వరుడు ప్రతి మనిషిని కూడా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ చేస్తాడని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే కొన్ని పురాణాల ప్రకారం కూడా శనీశ్వరుడు వాహనం కాకి. కాకి ప్రతి కర్మను కూడా సూచిస్తుంది. మనిషి చేసే ప్రతి ఒక్క మంచి చెడు కూడా ఎప్పుడూ కూడా శనీశ్వరుడు గమనిస్తూనే ఉంటాడట. భారతదేశంలో కొన్ని శనీశ్వరుడు యొక్క ఆలయాలు కూడా చాలా మిస్టరీగా ఉంటాయి. కొన్ని గ్రామాల్లో తమ ఇంటికి తలుపులు కూడా ఉండవు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రతి ప్రజల్ని కూడా శనీశ్వరుడు కాపాడుతాడనే నమ్మకం ఉంటుంది. చాలామంది శనిదేవుడు కేవలం శాపాలు ఇచ్చే దేవుడే అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన ప్రతి మనిషికి న్యాయం చేసే ఒక దేవుడు అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. సగటు మనిషి జీవితంలో తను మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, వీటికి ఫలితాలు ఇవ్వటమే శనీశ్వరుడు చేసే పని. అందుకే కొంతమంది శనీశ్వరుడికి అయితే భయపడతారు. కొంతమంది అందరికీ న్యాయం చేసే దేవుడు అని కూడా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా మనల్ని మోసం చేసిన ఒక్క కర్మఫలం మాత్రము శనిదేవుడు కరెక్ట్గా ఫలితం అయితే ఇస్తాడు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? శనీశ్వరుడు కేవలం ఒక భయంకరమైన దేవుడా, లేకపోతే ప్రతి మనిషిని ఒక సరైన దారిలో నడిపించే ఒక గురువా? ఈ అభిప్రాయం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.